విశ్వగురువుగా భారత్ ఎమర్జ్ కావాల్సి ఉన్నది కాబట్టి, ఇందాక 4 వైపుల నుంచి ఎమర్జింగ్ ఎకానమీ 4 వైపుల నుంచి తీసుకొనొస్తే నలుగురు మిత్ర దేశాలయితారు. నలుగురితో వ్యాపార సంబంధాలుంటాయి. ఇప్పుడు అక్కడ నాకు అర్థమైంది మీ ప్రశ్న. నేను ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకండి. ఇప్పుడు అమెరికా మిత్రదేశం కాదా ఇప్పుడు దాకా? అందరికంటే ఎక్కువ అటైపోయాం మనం. ఇంకా కొత్తగా అమెరికాతో మిత్రత్వం ఏంటి? కొత్తగా ఇంతకంటే ఏంటి? పాత మిత్రుడు ఉన్నాడు కదా, ఇటు వదిలేసి అటు పోతే దాన్ని ఏమంటారు? వీళ్ళతో ఉంటే వాళ్ళతో ఉంటాం వేరు. ఇద్దరితో ఉన్నాం కదా, ఇప్పటికైతే నిన్నటిదాకైతే ఇద్దరితో కనపడతానే ఉన్నాం కదా. పాత బంధం మరింత బలపడుతుంది అనుకుంటే అది కాదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? పైగా ఏమంటాడు పీయూష్ గోయల్, ఏమంటాడు తెలుసా ఇక్కడ? ఆ, $500 బిలియన్ల మేము అమెరికా నుంచి అక్కర్లా $500 బిలియన్ల మేము ఆ, అమెరికా నుంచి కొనుగోళ్ళు వచ్చే 5 సంవత్సరాల కాలంలో $500 బిలియన్ల మేరకు అమెరికా వస్తువులు మేము దిగుమతి చేసుకుంటాం అన్నారు ఆ ఒప్పందంలో అన్నారట. అదేదో మళ్ళీ మార్చి చెబుతున్నారులేండి. 2 రోజుల క్రితం నిన్న మొన్న మళ్ళీ కొత్తగా ఫ్యాక్ట్ షీట్ 9వ తారీఖు ఇచ్చిన ఫ్యాక్ట్ షీట్ మార్చి మళ్ళీ కొత్తగా పప్పు ధాన్యాలు ఇవన్నీ తీసేసి మళ్ళీ డిజిటల్ ఇవన్నీ తీసేసి కొత్త ఫ్యాక్ట్ షీట్ విడుదల చేశారు. అది మన సెన్సార్ అయింది ప్రాసెస్. మరి ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ షీట్ విడుదల చెప్తా, దానిలోకి ఒకసారి పోతా. ఫ్యాక్ట్ షీట్ విడుదలైనప్పుడు ఏ ఫ్యాక్ట్ షీటు? 9వ తారీఖు వచ్చిన ఫ్యాక్ట్ షీట్లో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పల్సెస్ ఈ దిగుమతి చేసుకుంటారు కొన్ని రకాలు ఇట్లాంటివి అని. దాని మీద నిరసన వస్తుంది. డిజిటల్ ఇవి కూడా 0 ట్యాక్స్తో వస్తాయి. దాని మీద నిరసన వచ్చింది. అంటే దేశంలో జనాలంతా ప్రశ్నిస్తున్నారు. మరి అంత అబద్ధం ఆ ఫ్యాక్ట్ షీట్ కనుక అబద్ధమైతే, అమెరికా రిలీజ్ చేసిన ఫ్యాక్ట్ షీట్ అబద్ధమైతే ముందు ఎవరు ప్రొటెస్ట్ చేయాలి? గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేయాలి. మరి ఇదేంద్ర నాయన మనం మాట్లాడుకుంది వేరు, నువ్వు అలా చెప్తే అలా అన్యాయం కదా, తప్పని చెప్పి గవర్నమెంట్ ఏం మాట్లాడటల్లా. జనాల ఆందోళనకు సిద్ధమవుతుంటే అమెరికా గవర్నమెంట్ ఫ్యాక్ట్ షీట్ మార్చింది అంటే తెర వెనక ఏమైనా జరుగుతుందా? మాట్లాడుకుంటున్నావు తెర వెనక, కాస్త మార్చి చెప్పండి బాబని. ఏం జరుగుతుంది? ప్రశ్నలు వస్తాయి కదా. మరి నువ్వు గవర్నమెంట్ ప్రొటెస్ట్ అయితే చేయాలి కదా. ఆ ఫ్యాక్ట్ షీట్ అబద్ధం జనానికి చెప్పాలి కదా. ఆ ఫ్యాక్ట్ షీట్ అబద్ధం, కంగారు పడకండి, మేము అమెరికాతో మాట్లాడుతున్నాం చెప్పాలి కదా. ఏం చెప్పకుండా నువ్వు ఉంటే వాడు మార్చాడు ఫ్యాక్ట్ షీట్ మార్చినప్పుడు కొత్తగా దానిలో అగ్రికల్చర్ గురించి నేను ఏం జరుగుతుంది? రెండోది ఇక్కడ మీరు అన్నారు చూసారా, డైవర్సిఫై చేయటం, రిలేషన్స్ అందరితో పెట్టుకున్నాం. దీనిలో $500 బిలియన్ల మేరకు అమెరికా నుంచి కొంటాం 5 ఏళ్లలో, అంటే $100 బిలియన్ల సంవత్సరానికి. ఆల్రెడీ కొంటుంది ఒక 48 బిలియన్ల మేరకు ఇప్పుడు దిగుమతులు జరుగుతున్నాయి. అవి కూడా ఇన్నాళ్ళు బలవంతం కొనిచ్చినవి కూడా కలిపితే అయ్యి ఇన్నాళ్లకే ఇప్పటికి వాణిజ్య ఒప్పందానికి ముందు నుంచే చాలా సంవత్సరాలుగా, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా నుంచి అడ్డగోలుగా ఏది పడితే అది ఆయుధాలు కొంటున్నాం, నెంబర్ 1 కొనుగోలుదారు. అలాగే చాలా అవసరం లేని దిగుమతి చేసుకుంటున్నాం. ఖరీదైన ఆయిల్ కూడా కొంటానే ఉన్నాం, ఎంతో కొంత ఇప్పుడు దాకా కూడా అవసరం లేకపోయినా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మీకు? అంతకంటే చౌకగా వేరే చోట దొరుకుతున్నప్పుడు, పైగా ఆయిల్ మనకి పెద్ద సూటబుల్ కానప్పుడు అదే కొన్నాం ఇన్నాళ్ళు కూడా. ఎందుకు అమెరికా ఇంత దాసం? అంటే అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ ఇంత ఎందుకు సాగిలపడాల్సి వస్తున్నది? ఒకటి, ఫస్ట్ యాంటీ చైనా. బ్లంట్గా చెప్పాలంటే చైనా నుంచి మనకేదో రక్షణ ఇస్తుంది అమెరికా అనే భ్రమలో మన అరుణాచల్ ప్రదేశ్ గారి బోర్డర్ తగాదాలు, గాల్వాన్ ఇట్లాంటివి ఉన్నాయి. దానిలో మనకేదో రక్షణ ఇస్తుంది అనే భ్రమంలో మనం అమెరికాకి కాగుతున్నాము. దానిలో మనకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అది గాల్వాన్లో దెబ్బతింది కూడా. గాల్వాన్లో వాళ్ళు ఏమి రాలా, మన వాళ్ళు యుద్ధం చేసుకున్నారు, పోయింది, జరిగింది, యుద్ధం అయిపోయింది. ఇప్పుడు సరే మళ్ళీ కొంచెం శాంతి చర్చలు జరుగుతున్నాయి, బాగానే ఉండాలని కోరుకుందాం. ఇది ఆ భయం ఒకటి. రెండోది చైనా కమ్యూనిస్ట్. బీజేపీ వాళ్ళకి అసలు కమ్యూనిజం అంటే పడదు కదా, బద్ధశత్రువు కమ్యూనిజం. వాళ్ళ సైద్ధాంతిక పత్రికల్లో కూడా రాసుకుంటారుగా, మా 3 శత్రువులని. మతాల ప్రకారం కానీ, కమ్యూనిస్టు సిద్ధాంతం కానీ, కమ్యూనిస్టులు కానీ మా శత్రువులు అనేది వాళ్ళు ఓపెన్గానే వీళ్ళు మా శత్రువులు. ఏంటంటే చైనా కమ్యూనిజం. ఇప్పుడు అమెరికా చైనా మధ్య ఆధిపత్య యుద్ధం నడుస్తుంది. ప్రపంచంలో ఏది సూపర్ పవర్ అనేది. చైనా కనుక సూపర్ పవర్ అయితే ఎట్లా ప్రపంచంలో కమ్యూనిస్ట్ ఆధిపత్యం పెరుగుద్ది, అంతే కదా. పెరగకూడదంటే అమెరికాని మనం స్ట్రాంగ్గా ఉంచాలనే కోరికతో చేస్తున్నారనే అనుమానాలు రాకేమవుతాయి మనకి. అమెరికా పడిపోకూడదనే కోరిక ఉంది, చైనా రైజ్ అవుతుంది అనేది. ఈ భయాలతోనే చేస్తున్నారనే సందేహాలు కూడా వస్తాయి సహజంగానే. రెండోది అది వదిలేయండి, అది కాసేపు పక్కన పెడితే కొంచెం అది కూడా ఉంది, అది లేకుండా ఉండదు. ఎందుకంటే అమెరికా రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ పార్టీ మీటింగ్లు కూడా వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు దేశాల మధ్య సంబంధాలే కాదు, హౌడీ మోడీ అని చెప్పి ట్రంప్ క్యాంపెయిన్లో కూడా పాల్గొన్నాడు కదా మోడీ. అదే కాదు, మీరు ఇందాక అన్నది దేశాల మధ్య ఇంకా ఎక్కువ దేశాలతో స్నేహం అన్నారే, దాని విషయంలో పీయూష్ గోయల్ ఏమన్నాడు తెలుసా? $500 బిలియన్ల కొనటం మనకేం కష్టం కాదు. ఎందుకు కష్టం కాదంటే 2047 నాటికి మన ఎకానమీ వికసిత్ భారత్ అయినప్పుడు మన ఎకానమీ సైజు
$35 బిలియన్ల అంటే మన జీడిపి 30 ట్రిలియన్ల డాలర్లకి, లక్షల కోట్ల డాలర్లకి పెరుగుద్ది మన ఎకానమీ. ఇప్పుడు 4 ట్రిలియన్లు 4 లక్షల కోట్ల డాలర్లే ఉంది, కానీ అప్పటికి 35 లక్షల కోట్ల డాలర్లు అవుద్ది. కాబట్టి కాబట్టి ఏం పర్వాలో మనం కొనొచ్చు, మనం అభివృద్ధి చెందిన దేశం అంటాడు. అది అప్పటికి అవుద్ది. ఇప్పుడు 4 లక్షల కోట్ల డాలర్లు ఎక్కడ 2047, ఇంకా 20 ఏళ్ళు ఉంది, సుమారు 20 ఏళ్ళు ఉంది. 20 ఏళ్ల తర్వాత అయిపోయే దానికోసం ఇప్పటి నుంచే కొంట మొదలు పెడతాడంట ఈయన. ఏం కొంటాడు? 5 ఏళ్లలో $100 బిలియన్ల కొంటారు. అది ఎట్లా ఉందంటే ఆకాశంలో మబ్బులు చూసి మొంతమారు పోసుకున్నట్టుంది. రేపు పొద్దున్న నాకు ఇంత భారీ లాటరీ తగలబోతుంది కాబట్టి, ఇంత సైజులో నాకు ఏదో లాభాలో లేకపోతే నాకు ఈ ఆదాయం రాబోతుంది కాబట్టి ఇవాళ కొనేద్దామని. ఆ కొనేది కూడా అర్థం ఏమనుందా? ఏది పడితే అది కొంటా. అసలు అమెరికా దగ్గర అమ్మటానికి ఏముంది? అసలు ఆలోచించండి ఒకసారి. అమెరికా కొను అంటుంది, మనం కొంటున్నాం అంటున్నాం. $500 బిలియన్ల కొంటాం అంటున్నాం. అమెరికా దగ్గర అమ్మటానికి ఏముంది? ఏమీ లేదు. ఎందుకు? అమెరికా కోవిడ్ కాలంలో మాస్కులు కూడా లేక కల్లోల పడి లక్షలాది మంది అమెరికాలో జనాలు చచ్చిపోయారు. మందులు లేవు, మాస్కులు లేవు. ఏది కావాలన్నా ఒక షిప్ రావాలి. హై సీస్లో నౌకల్ని దారి మళ్లించుకు కూడా తీసుకెళ్ళింది. ఆ రోజు మందులతో వాటితో వెళ్తున్న నౌకల్ని అమెరికా దారి మళ్లించుకుని తీసుకెళ్లి తను వాడుకుంది. యూరోప్కి వెళ్తున్న వాటిని, ఇంకే దేశాలకు వెళ్తాను, చైనా నుంచి ఎక్కడి నుంచో పోతున్నాయి కదా ఈ నౌకలు మందులతో, వీటితో అవి డైవర్ట్ చేసుకొని తీసుకెళ్ళింది అమెరికా. అంత క్రైసిస్ అమెరికాకి ఆ రోజు. ఏముంది అమెరికా దగ్గర అమ్మటానికి? ఆ తవ్విన ఆయిల్, షేల్ ఆయిల్ లాంటిది ఏదో తవ్వితే అది కాస్ట్లీ ఆయిల్, అందులో అది ఆయుధాలు తయారు చేస్తుంది, అది అమ్ముద్ది. బోయింగ్ విమానాలు తయారు చేసే కంపెనీ ఉంది, అవి అమ్ముద్ది. ఏమీ లేదు అమెరికా దగ్గర. అమెరికా దగ్గర సొంత ఉత్పత్తి బేసే లేదు. అన్నప్పుడు ఎందుకు ఈ తాపత్రయం ఇంత మార్కెట్ మీద? ఎందుకంటే మరి ఇప్పుడు అప్పుల పాలైంది అమెరికా విపరీతంగా. అని అప్పులు ఎందుకైనా? సొంత ఉత్పత్తి బేస్ లేదు. ప్రతిదీ బయటోడు ఇవ్వాలి మనకి. బయటోడు ఇవ్వాలంటే మనం ఉత్పత్తి ఏమైనా ఉంటే మన దగ్గర మనం ఒక సరుకు అమ్ముతాం, వాడి దగ్గర నుంచి ఒకటి కొంటాం. వ్యాపారం నడుస్తుంటుంది, బ్యాలెన్స్ అవుతుంటుంది, కాస్త అటు ఇటుగా బ్యాలెన్స్ అవుద్ది. మనం అమ్మటానికి ఏం లేదు, మనం కొనటానికే ఉంది. అన్ని కొంటున్నాం అంటే అప్పే చేస్తున్నాం కదా. మనం అమ్మటానికే ఉంటే ఆదాయం వస్తుంది, ఆదాయంతో కొంటాం. మనం అమ్మటానికి ఏమీ లేనప్పుడు మన దగ్గర కొంటమే ఎక్కువైపోయినప్పుడు జనాలతో అమెరికా అప్పుల పాలైంది. 38 లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది అమెరికాకి. ఇప్పుడు కొత్త అప్పు పుట్టడం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడో ఒకటి చేత మన దగ్గర ఉన్న ఏదో ఒకటి అంటకట్టి కొనిస్తే మన దగ్గర డబ్బులు వస్తే మనం అవి పెట్టి కొనుక్కుంటే అప్పులు తగ్గుతాయి కనీసం. ఎవడోటి కట్టకట్టాలి మరి. టారిఫ్లు వేసినా బెదిరించినాయి. సో దానిలో $300 బిలియన్ల మేరకు 500 బిలియన్ల డాలర్లు. ఇప్పుడు పీయూష్ చెప్పేది, దాని నుంచి మిస్ అవుతున్నా. పీయూష్ చెప్పేది ఏంటంటే $500 బిలియన్ల కొంటామన్నాం కదా, ఏం కష్టం కాదు, కొనొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా దేశాల నుంచి కొనే వాటిల్లో $300 బిలియన్ల మేరకు ఇతర దేశాల నుంచి కొంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కొంటాం మానేసి ఇక్కడ నుంచి కొంటే సరిపోలా? మీరు విస్తృతం చేయటం గురించి మాట్లాడుతున్నారు సంబంధాలు. ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటే కొత్తగా ఏంటి మంచిది, నష్టం ఏంటి? ఎక్కువ దేశాలతో సంబంధాలు ఉండాలి కదా అని ఉన్న వాళ్ళతో పోగొడతానంటున్నాడు పీయూష్ గోయల్. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఎటు కూడా $500 బిలియన్ల కొనాలంటే అంత వ్యవహారం మన దగ్గర కష్టం. కాబట్టి ఏం చేస్తాడు? ఆల్రెడీ ఎవరి దగ్గర ఇతరత్ర దేశాల దగ్గర వ్యాపారం ఉంది కదా, చాలా దేశాలతో వ్యాపారం ఉంది. అది ఒక $300 బిలియన్ల మేరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది అక్కడ కొంటాం మానేసి అమెరికా నుంచి కొంటే ఏం పోయింది అంటున్నాడు. మరి వాళ్ళంతా ఇప్పుడు రష్యా నుంచి ఆపేస్తున్నారు. కానీ వాళ్ళు మనకు శత్రువులు అవుతారు కదా. మరి అవుతారు. ఒక మిత్రుని కోసం చుట్టుపక్కల శత్రువులను చేసుకుంటే ఏమైంది వీళ్ళకి? మోడీ గారు చేసిన ఒక తప్పిదం ఇది. ఈ తప్పిదం తాలూకు ఫలితం మొత్తం బీజేపీ జైలిస్తుంది. అది జాలదన్నట్టు స్వదేశీ జాగరణ మంచి కూడా దీన్ని ఎలా సమర్థించాలో తెలియక నానా పాటలు పడుతుంది. ఇతర సంస్థలు, వాళ్ళ కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా ఏదో రకంగా దీన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. అందరికీ ఇబ్బందులు తెచ్చిపెట్టారు కదా మోడీ గారు. నేను రాత్రి కూడా ఎవరితో మాట్లాడతా ఒకటి, గతంలో బీజేపీ స్వభావం ఇది కాదు. అద్వానీ ఉన్నప్పుడు కానీ, వాజ్పేయి ఉన్నప్పుడు కానీ బీజేపీ స్వభావం ఇది కాదు. గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు, అద్వానీ ఉన్నప్పుడు అది ఒక కలెక్టివ్ లీడర్షిప్, సమిష్టి నాయకత్వం. ఆర్ఎస్ఎస్లో కూడా ఏంటంటే వాళ్ళు ఒక వ్యక్తి ఆధిపత్యం అనేది తక్కువ, ఒక సమిష్టి అనేది కనపడదు. సమిష్టి ఫ్రంట్ ఒక మన నాయకుడు కనపడతాడు ముందు, ఎప్పుడైనా ఒక పార్టీకి నాయకుడు. కానీ కలెక్టివ్ ఇది ఎక్కువ. వాళ్ళ టీం వర్క్, కనపడని టీం వర్క్ ఉంటుంది వాళ్ళలో. అట్లాంటిది మోడీ గత 10 సంవత్సరాల కాలంలో పార్టీని, సంస్థని మించి ఎదిగాడు. దాన్ని చూస్తా వాళ్ళు ఊరుకున్నారు. రిజల్ట్స్ తెస్తున్నాడు కదా, 2 సార్లు గెలిపించాడు, 3 సార్లు కూడా సాగిస్తున్నాడు కదా ఆధిపత్యాన్ని. దాంతో వాళ్ళు కూడా ఒక స్తబ్దతలో పడిపోయారు. బాగానే ఉంది,
అది నడుస్తుంది కానీ నడవని. దాంతో ఏమైంది, ఇప్పుడు మోడీకి గనక డిఫేమ్ అయితే, మోడీ చేసే తప్పు అయితే, పొరపాటు అయితే, మోడీ ఇమేజ్ దెబ్బతింటే దేశం నష్టపోతుంది. దానివల్ల మొత్తం పార్టీకి వాళ్ళ సంస్థ కూడా ప్రతికూలత వచ్చే పరిస్థితి. ఇది వాళ్ళు ఇంతకాలం పాటు ఒక రకమైన ఉపేక్షించటం పరిస్థితి ఇక్కడ దాకా అంటే పోకుండా, మరి చూసి కూడా చూడనట్టు ఉన్న ఉపేక్ష అంటే. అంటే గెలుస్తున్నాడు కదా ఆయన, గెలిపించుకొస్తున్నాడు, ఇమేజ్ ఉంది. దాంతో వాళ్ళు కూడా ఇంకేం చేయాలో తెలియని స్థితితో మరి ఒకసారి అట్లాంటి పరిస్థితి వస్తుంది. దాంతో వాళ్ళంతా కూడా దీనిలో భాగస్వాములు. ఇప్పుడు ఆ భాగస్వాములు అవటం ఎక్కడికి వచ్చింది, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 2023 ఎలక్షన్లు అయిన తర్వాత 24లో పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత భగవత్ చాలాసార్లు మోడీని అటు ఇటు గుచ్చి విమర్శించాడు. అవును ఎవడు కానీ ఇప్పుడు ఏమైంది, అన్నావు కానీ యాక్షన్ ఏది, మహారాష్ట్ర ఎలక్షన్ లో బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి మళ్ళీ గెలిపించుకున్నావు కదా, హర్యానాలో గెలిపించుకున్నావు కదా, అనివార్యం ఢిల్లీలో కాదు. మరి ఆ అనివార్యం అవుతుందనే దాని నుంచే మీరు చేసుకున్న తప్పిదం. యూ డిడ్ నాట్ గో ఫర్ కరెక్షన్, యూ యాక్సెప్టెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. విమర్శిస్తున్నారు కానీ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేశారు. దాంతో ఇప్పుడు మోడీ అంత ఎదిగిన తర్వాత ఏమవుతుంది, మోడీ చేసిన తప్పు మొత్తం మీ అందరి మీద రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితిలో స్వదేశీ జాగరణ మంచ్ అండ్ అదర్ సంస్థలు అన్నీ కలిసి ఈరోజు మోడీ చేసిన తప్పుని సమర్థించుకురావాల్సిన పరిస్థితి. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని చెప్పి మోడీ చేసిన పొరపాటు ఏమవుతుంది, ఈరోజు అందరూ దాన్ని స్వదేశీ జాగరణ మంచ్ కూడా ఇట్లా మాట్లాడకూడదు. స్వదేశీ జాగరణ మంచ్ అంటేనే దేశం కోసం, దేశం స్వావలంబన ఉండాలనేది. ఇట్లా దీని ఆపోజిట్ జరుగుతుంది, ట్రేడ్ డీల్లో జరుగుతుంది దీని ఆపోజిట్.